హలో గైస్, నా పేరు మైత్ర ఒకటి మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో రవితేజ గారి ఇరుముడి మూవీ అయితే రిలీజ్ అవుతోంది కదా. సో అందుకని మనం దిస్ ఇస్ ద రైట్ టైం అనిపించింది నాకు రవితేజ గారి గురించి మాట్లాడడానికి. రీసెంట్గా రవితేజ గారు చాలా అంటే చాలా బ్యాడ్ మూవీస్ అయితే చేశారు. సో ఆయనకి ఇరుముడి ఒక సాలిడ్ కంబ్యాక్ అవ్వాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. అండ్ చాలామంది తెలియని ఒక విషయం ఏంటంటే, నేను ఎప్పుడు ఎక్కడ పెద్దగా షేర్ చేసుకోలే కాబట్టి ఎవరు తెలియపోవచ్చు. కానీ నేను బేసిక్గా ఒకప్పుడు ఇండస్ట్రీకి వెళ్ళక ముందు, జబర్దస్త్కి వెళ్ళక ముందు యునో నేను ఎలా అంటే లైక్ మహేష్ బాబు గారికి అండ్ రవితేజ గారికి ఫ్యాన్. నేను ఎవరిని అడిగితే ఇద్దరు పేర్లు చెప్పేటోండి. రవితేజ గారికి ఎందుకు అంటే యునో దట్ ఎవరి సపోర్ట్ లేకుండా ఎదిగారు అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇష్టం. బట్ ఇండస్ట్రీకి వచ్చాక అందరూ ఇష్టమే, అది వేరే విషయం. బట్ ఇప్పుడు రవితేజ గారు అయితే మటుకు అసలు చాలా వెనకబడిపోయి ఉన్నారు. సో వీ హ్యావ్ టు టాక్ అబౌట్ రవితేజ గారు అనిపించింది, అందుకే ఇంక వీడియో చేస్తున్నాం. వీడియో ఎక్కువసేపే రావచ్చు, వీలైతే మొత్తం చూడడానికి ట్రై చేయండి. అలాగే లైక్ చేసి వీడియోని చూడడానికి ట్రై చేయండి. అలాగే హై పాయింట్స్ ఏమైనా ఉంటే ఇవ్వండి, సో దట్ వీడియో ఎక్కువ మందికి పుష్ అవుతుంది. సో ఇంకా స్టార్ట్ చేద్దాం రవితేజ గారి గురించి డిస్కషన్ అనేది. సో రవితేజ గారికి ఒకప్పుడు మినిమం గ్యారంటీ హీరో అన్న పేరు అయితే ఉండేది, ఆ ఇమేజ్ ఉండేది. ఆ ఇమేజ్ ఇప్పుడు చాలా వీక్ అయిపోయింది. సో ఎందుకలా వీక్ అయిపోయింది అంటే, రీసెంట్గా ఆయన తీసిన కొన్ని మూవీస్ అని చెప్పొచ్చు. ఈగల్ కావచ్చు, మిస్టర్ బచ్చన్ కావచ్చు, మాస్ జాతర కావచ్చు, భర్త మహాశైలకు విజ్ఞప్తి కావచ్చు, ఇవన్నీ కూడా అనమాట. ఎక్స్పెక్ట్ చేసినంత రెస్పాన్స్ దేనికి రాలేదు. సో ఆ మినిమం గ్యారంటీ హీరో అనేది పోయింది. ఇంకా ఆయన ప్లేస్లో నన్ను అడిగితే కరెక్ట్గా మాడుకుంటే ఇప్పుడు కిరణ్ అప్పవరం గారు ఇంకా కొద్దో గొప్ప ఆ మినిమం గ్యారంటీ జోన్లోకి వచ్చారు. నాని గారు ఎలాగో ఎప్పటి నుంచో ఉన్నారు, ఆయన మినిమం గ్యారంటీ వచ్చి 100 crore టచ్ అయిపోయింది. సో ఇప్పుడు రవితేజ గారికి ఏంటంటే ఒకప్పుడు చాలా బాగుండేది సిచ్యువేషన్. బట్ తర్వాత రాను రాను మొత్తం అంతా కూడా పోయింది. బికాజ్ బ్యాడ్ ఫిలిమ్స్ అంటే సి ఒక యాక్టర్కి ఏంటంటే కెరియర్లో ఒక టైం ఉంటుంది, అది అప్పుడు ప్రైమ్ నడుస్తుంది మొత్తం. సో ఆ తర్వాత కూడా కొంచెమైనా సరే సస్టైన్ అయ్యే విధంగా సినిమాలు అనేవి ఉంటే ఓకే, అదర్వైజ్ ఇలాగే డౌన్ఫాల్ అనేది వస్తుంది. రవితేజ గారు ఏంటంటే అవుట్ రైట్ బ్యాడ్ ఫిలిమ్స్ వచ్చాయి ఆయన సైడ్ నుంచి. ఈ మిస్టర్ బచ్చన్ కానీ మాస్ జాతర కానీ రెండు కూడా అవుట్ రైట్ బ్యాడ్ ఫిలిమ్స్ అసలు. సో అవి ఎక్కడో ఆయన మార్కెట్ని బాగా డౌన్ చేస్తాయి. సో రీసెంట్ రవితేజ గారి ఫిల్మ్స్ అన్నీ కూడా కంటిన్యూస్గా ఆడియన్స్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ అసలు రీచ్ అవ్వట్లా. సో దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే రవితేజ గారు స్క్రిప్ట్ సెలక్షన్లో పెద్దగా ఏమో ఎక్కడ దాన్ని నమ్మి ఎందుకు దాన్ని యాక్సెప్ట్ చేసి సినిమాగా తీస్తున్నారు అనేది అర్థం కావట్లేదు. కానీ బికాజ్ బేసికలీ ఆయన చాలా చాలా బ్యాడ్ ఫిల్మ్స్ తీసుకొస్తున్నారు. అంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు, పాత వాళ్ళు కొంతమంది చేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిస్టర్ బచ్చన్ ఈయన ఉన్నాడు కదా, ఆయన మొన్న పవన్ కళ్యాణ్ గారు ఉస్తాద్ భగత్ సింగ్ తీసిన డైరెక్టర్ ఆయన హరీష్ శంకర్ తీశాడు. అదేంటంటే ఒక సినిమా రీమేక్, అది బాలీవుడ్ సినిమా రైడ్ మూవీ రీమేక్ అది. సో ఆ రీమేక్ అనేది చూస్ చేసుకొని అది ప్రాపర్గా లేదు. తర్వాత మాస్ జాతర అన్నారు, అది బాగాలేదు. ఈగిల్ బేసిక్గా ఏదో కొంచెం అటెంప్ట్ చేసిన ఫీలింగ్ ఉంటుంది కానీ అది కూడా వర్కౌట్ కాలే ఎక్కడో. సో భర్త మహాశైల విజ్ఞప్తి అన్నీ అలాగే ఉన్నాయన్నమాట. సో బేసిక్గా ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వకపోవడానికి రీజన్ ఇంకోటి ఏంటంటే, ఒకప్పుడు రవితేజ గారు కొన్ని రోల్స్లో చేసిన పర్ఫార్మెన్స్ అనమాట. సో అది బేసిక్గా పీపుల్ని రవితేజ గారికి దగ్గర చేసింది. అది క్రాక్లో మళ్ళీ కనబడేసరికి చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ క్రాక్ కూడా హిట్ అయింది మీరు గమనించినట్టయితే. కానీ మిగతా వాటి విషయంలో అలా లేకపోయేసరికి మనకేంటంటే అది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోతుంది ఆబ్వియస్లీ. సో రవితేజ గారిలో ఏదైతే ఒక ఎలిమెంట్ని బేసిక్గా పీపుల్ ఇష్టపడ్డారో ఆ ఎలిమెంట్ మిస్ అవుతోంది రవితేజ గారి నుంచి. ఓకే, సో అది బేసిక్గా ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం రవితేజ గారు. సో అందుకే బేసిక్గా పీపుల్కి ఆ కనెక్టివిటీ అనేది మిస్ అవుతోంది. సో ఒకప్పుడు మనం గమనించినట్టయితే ఓకే, కొన్ని సినిమాలు కొంచెం డిఫరెంట్గా అనిపించవచ్చు మనకి. బట్ ఒక పర్టికులర్ స్టేజ్కి వచ్చేసరికి ఇంకా రవితేజ గారి సినిమాలంటే ఇంక ఈ జోన్లో ఉంటాయి అన్న ఒక ఫీల్కి వెళ్ళిపోయింది. సో ఆ ఫీల్ బేసిక్గా రవితేజ గారి స్టైల్ని మార్చేసింది కంప్లీట్గా. ఆ మార్చిన తర్వాత ఆయన మళ్ళీ వచ్చి ఇంకేదో వెర్షన్లో చేస్తానంటే వర్కౌట్ కాదు. సో సింధూరం నుంచి ఆయన అదే జోన్లో ఉంటారు ఆయన యాక్చువల్లీ. కానీ కరెక్ట్గా మాట్లాడుకుంటే సింధూరం యాక్చువల్గా రవితేజ గారు ఈ సినిమా కాదు అన్నట్టే ఉంటుంది. కానీ రవితేజ గారు దాంట్లో మెయిన్ లీడ్ అయ్యారు బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ, ఆయన వల్లే అదంతా కూడా. సో అట్లా అన్నమాట. అది 1997లో నేను పుట్టిన నెక్స్ట్ సంవత్సరం అది. అదన్నమాట పరిస్థితి. సో అంటే
అప్పటి నుంచి ఆయన పీపుల్ అందరికీ బాగా దగ్గర ఉన్నారు ఆయన. నేను 1996లో పుట్టా. ఆయన 1997లో సింధూరంతో మనకు బాగా పరిచయం అయ్యారు. అంటే ఇంకా చాలా సినిమాలు చేశారు యాక్చువల్‌గా 1990 నుంచే చేస్తున్నారు. సో దగ్గర దగ్గరగా 36 ఏళ్ళు అయిపోయింది ఇండస్ట్రీలో. చాలా సినిమాలు ఉన్నాయి రవితేజ గారికి ఆయన కెరియర్‌లో చెప్పుకోవడానికి. కొన్ని వందల సినిమాల దాకా చేశారు ఆయనైతే మటుకు. సో బట్ ఇప్పుడు కూడా ఆయన అవి కంటిన్యూ చేయాలనుకుంటున్నప్పుడు ఆయన అప్డేట్ అవ్వాలి. అంటే ఆయనకి ఏది ట్రెండ్ సెట్టింగో దాన్నే కంటిన్యూ చేయాలి. బట్ అది మిస్ అవుతుంది ఆయన మూవీస్‌లో. అదనమాట పాయింట్. సో ఎన్నో మూవీస్ అబ్బా ఆయన సైడ్ నుంచి చాలా చాలా ఇష్టపడతారు పీపుల్. 'ఈడియట్' కావచ్చు, లేదంటే యూనో 'అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి' కావచ్చు, చాలా సినిమాలు 'వెంకీ' కావచ్చు, తర్వాత 'భద్ర' కావచ్చు, 'నా ఆటోగ్రాఫ్' కావచ్చు, 'దుబాయ్ సీను' కావచ్చు, 'భగీరథ' కావచ్చు, మంచి మంచి సినిమాలు పడినాయి ఒకానొక స్టేజ్‌లో అసలు. సో 2001 నుంచి ఇంకా నాకు తెలిసి నెక్స్ట్ లెవెల్ లైఫ్ అనుకుంటా. ఇంక నాకు తెలిసి ఇంకా రవితేజ గారికి. అంటే ఇంక అప్పటి నుంచి 'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం' తర్వాత 'అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు', 'ఈడియట్', 'ఖడ్గం' ఈజ్ నెక్స్ట్ లెవెల్ అసలు. అది ఇక మామూలు సినిమా కాదు. నిన్నగా రిలీజ్ అయింది. సో ఆ తర్వాత 'అన్వేషణ' అని ఏదో వచ్చింది. 'అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి', 'ఒక రాజు ఒక రాణి', 'వీడే', 'దొంగోడు', 'వెంకీ', 'నా ఆటోగ్రాఫ్', 'చంటి' ఈ 3 2004లో వచ్చాయి. 'భద్ర', 'భగీరథ' 2005లో, 2006లో 'షాక్', 'విక్రమార్కుడు', 'ఖతర్నాక్'. 'విక్రమార్కుడు' ఏ రేంజ్ సినిమా అబ్బా! రాజమౌళి గారిని అవుట్‌రైట్ డామినేట్ చేసిన ఏకైక యాక్టర్ లైక్ ఆయన సినిమాలో, ఆయన ఫిల్మోగ్రఫీలో బిఫోర్ 'బాహుబలి' దట్ ఈజ్ రవితేజ గారు. బిఫోర్ 'బాహుబలి' చాలా సినిమాలు తీశారు కదా, దాంట్లో రవితేజ గారు టాప్ ఉంటారు అసలు. లిటరలీ మామూలు డామినేషన్ కాదు అసలు. బట్ ఇంకా ఏమో ఆ తర్వాత ఎన్నో సినిమాలు 'కృష్ణ' కావచ్చు, 'నేనింతే' కావచ్చు. 'నేనింతే' వాట్ ఏ మూవీ. 2009 కూడా 'కిక్కు', 'ఆంజనేయులు' భలే ఉంటాయి సినిమాలు. తర్వాత 'శంభో శివ శంభో' ఇప్పుడు బాగా ఆడింది కానీ అప్పుడు ఆడలే. 'డాన్ సీను' పెద్ద ఆడలే. 'మిరపకాయ' బాగా ఆడింది. మళ్ళీ 'దొంగల ముఠ', 'వీర', కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు ఇవేం ఆడలే. తర్వాత 'నిప్పు' బాగా ఆడలేదు కానీ 'దరువు' మళ్ళీ బాగా ఆడింది. 'దేవుడు చేసిన మనుషులు' పెద్ద ఆడలేదు. 'సార్' వచ్చారు, ఓకే అది కూడా పెద్ద ఆడలే. తర్వాత 'బలుపు' బాగా ఆడింది. తర్వాత మళ్ళీ 'పవర్' నెక్స్ట్ లెవెల్లో ఆడింది. 'కిక్కు 2', 'రోమియో బిస్కెటే'. తర్వాత 'బెంగాల్ టైగర్' బాగా ఆడింది. 'దొంగాట' ఆడలా. సో 'రాజా ది గ్రేట్' అద్దిరిపోయింది. 'టచ్ చేసి చూడు', 'నేల టికెట్టు' బ్యాడ్. 'అమర్ అక్బర్ ఆంటోనీ' బ్యాడే. 'డిస్కో రాజా' కాన్సెప్ట్ కొత్తదే కానీ అది వర్కౌట్ కాలే. 'క్రాక్' మళ్ళీ హిట్ అయింది 2021లో. తర్వాత నుంచి ఇంక అంతేనయ్యా. 'కిలాడి', 'రామారావు ఆన్ డ్యూటీ', 'ధమాకా' కమర్షియల్గా బాగా ఆడింది. బట్ కొంతమందికి అది నచ్చదు. 'వాల్తేరు వీరయ్య' నెక్స్ట్ లెవెల్. 'రావణాసుర' ఆడలే. 'టైగర్ నాగేశ్వరరావు' ఆడలే. ఇక ఆ తర్వాత ఏదీ లేదు చెప్పుకోవడానికి, కరెక్ట్గా ఆడింది అని చెప్పుకోవడానికి. ఇప్పుడు హోప్స్ అన్నీ కూడా ఇరుముడి మీదే ఉన్నాయి. సో ఆయన బేసిక్గా దేనికైతే ఆడియన్స్ ఆయన ఇష్టపడ్డారో, దేనికైతే ఆయన కనెక్ట్ అయ్యారో అది చేయట్లేదు. అది ప్రాబ్లం రవితేజ గారి పర్ఫార్మెన్స్లో ఉందా, స్క్రిప్ట్స్లో ఉందా, డైరెక్టర్లో ఉందా అంటే స్క్రిప్ట్స్లో ఉంది. అండ్ దాన్ని ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేయకపోవడంలో డైరెక్టర్స్లో ఉంది. అండ్ వీళ్ళని ఎంచుకోవడం వల్ల రాజమౌళి గారు అంటున్నా, సారీ, రవితేజ గారిలో కూడా ఉంది వీళ్ళని చూస్ చేసుకోవడంలో. సో ఆయన మిస్టేక్ కూడా ఉంది. ఆయన సైడ్ కూడా ప్రాబ్లం ఉంది. సో ఆయనకి ఒక మంచి ఎనార్మస్ స్క్రీన్ ఎనర్జీ ఉంది. బట్ అది బాక్స్ ఆఫీస్ నెంబర్స్ కింద కన్వర్ట్ అవ్వట్లేదు. వీటి వల్లే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి వల్ల. సో ఒక రైట్ మూవీని చూస్ చేసుకోకపోవడం, ఆయనకి ఏదైతే కంఫర్ట్ జోన్ కూడా కాదు అది లేదంటే సక్సెస్ జోన్. ఆ సక్సెస్ జోన్ ఏదైతే ఉందో దాన్ని చూస్ చేసుకోకుండా పక్కన పెట్టడం వల్ల వచ్చిన సమస్యలన్నీ ఇవన్నీ కూడా. సో ఆడియన్స్ టేస్ట్ కూడా మారిపోయింది తర్వాత. సో ఆడియన్స్ టేస్ట్ చాలా మారిపోయి రవితేజ గారి ఫార్ములా ఏమో అక్కడే ఉండిపోయింది. లైక్ ఒక జోన్లో ఉన్నారు ఆయన, అదే జోన్లో ఉండిపోయారు. సో ఇప్పుడు నేను అదే అంటున్నా. ఇప్పుడు రవితేజ గారు ఎటకారం చేస్తే పీపుల్కి నచ్చింది కదా అని ఎటకారమే చేస్తూ కూర్చుంటే సినిమా ఆడదు. ఒక మంచి కథలో ఆ ఎటకారాన్ని మిక్స్ చేసి తేవాల్సి ఉంటుంది. సో అప్పుడు వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు 'క్రాక్'లో పోలీస్ ఆఫీసర్గా చేసినప్పుడు అది 100% వర్కౌట్ అయింది. ఇక్కడ వర్కౌట్ కాలేదు అది. సో అదనమాట ప్రాబ్లం, అంతే. సో ఆ రవితేజ గారి ఫిల్మ్స్లో ఇంకోటి ఏంటంటే సేమ్ ఆ మాస్ టెంప్లెట్ ఏదైతే ఉంటుందో అది కొంచెం ఆ క్రిటిసిజం కూడా ఉంది, ఎంత కాదన్నా బయట. అంటే లైక్ ఎప్పటి నుంచో ఆయన అదే చేస్తూ వస్తున్నారు అన్న వెర్షన్ కూడా ఉంది. అది కూడా అంతగా బాగాలేదు నన్ను అడిగితే. ఆయన మార్చాలి. ఇప్పుడు అందుకే ఇరుముడి తీసుకొని వచ్చారు. సో మళ్ళీ దాంట్లో కూడా కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, లైక్ మాస్ మహారాజా అన్నందుకు లైక్ 1 or 2 యాక్షన్ సీన్స్ ఉంటాయి. బట్ స్టిల్ అవి స్టోరీకి బాగా రిలేట్ అయ్యేలాగే ఉన్నాయి కాబట్టి ఐ థింక్ నో ఇష్యూ అనుకుంటున్నాను నేనైతే మటుకు.
అండ్ యూనో ఇంతకుముందు రవితేజ గారి మూవీ ఒకటి వస్తుంది అంటే మంచి ఎక్సైట్మెంట్ ఉండేది. సో ఇప్పుడు అది చాలా వరకు తగ్గిపోయింది. ఏదైనా అనౌన్స్మెంట్ వచ్చినా కూడా సరే చూద్దాంలే, బాగుంటే అప్పుడు ఆలోచించుకోవచ్చు దాని గురించి, ఇప్పుడు నుంచి ఎందుకులే, ఎలాగా ఈ మధ్యకాలంలో ఆయన సినిమాలు ఏం బాగోట్లేదు కదా అన్న ఫీలింగ్ వచ్చింది బాగా. సో టూ మెనీ ఫిల్మ్స్ తీయడం వల్ల బ్రాండ్ వాల్యూ తగ్గింది అన్న ఒక పాయింట్ కూడా కొంతమందికి అయితే ఉంది. చాలా మూవీస్ అయితే చేశారు ఆయన, కరెక్ట్గా లెక్క పెట్టలేం కానీ మనం ఐ థింక్ అరౌండ్ ఒక 100 మూవీస్ దాకా చేసినట్టే ఉన్నారు. అవునా కాదా? టోటల్ నెంబర్ ఆఫ్ మూవీస్ యాక్టెడ్ బై రవి తేజ. అందుకే ఇది పెట్టుకుంటా, ప్రతిదీ సెర్చ్ చేసి మాట్లాడచ్చు అని చెప్పి. ఓకే 65 ఫిల్మ్స్ అంట. ఓకే ఓకే నైస్. సో 65 ఫిల్మ్స్ దాకా చేసు మేబీ చిన్న చిన్న రోల్స్ అన్నీ కూడా కలిపితే ఒక 70 దాకా అవుతాయేమో. సో అన్నీ చేశారు కదా. సో అప్పుడున్న ఎక్సైట్మెంట్ అనేది ఇప్పుడు లేదు. అండ్ అన్ని చేయడం వల్ల బ్రాండ్ వాల్యూ ఎఫెక్ట్ అయిందా అంటే నేను అనుకోవట్లే. సో ఆయన అన్ని ఏం చేయలేదు కదా, కరెక్ట్గా మాడుకుంటే తక్కువేగా. సో యా అది క్వాంటిటీ కన్నా క్వాలిటీ మీద ఫోకస్ చేసి 2 ఇయర్స్కి ఓ సినిమా చేస్తే బెటర్ రిజల్ట్స్ వస్తాయి అన్న పాయింట్ కూడా ఉంది చాలా మంది నుంచి. బట్ నేను అది నమ్మను. ఎందుకంటే ఇప్పుడు తేజ సజ్జ సంవత్సరానికి ఒక సినిమా రిలీజ్ చేస్తున్నాడు, బట్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ రెండూ బాగుంటున్నాయి. సో అక్కడ సో అట్లాగే ప్రభాస్ గారు కూడా సంవత్సరానికి ఒక సినిమా తీస్తున్నారు. కొన్ని మిస్ అయినప్పటికీ కూడా కొన్ని ఎక్స్ట్రాడినరీ వేలో వర్కౌట్ అవుతున్నాయి. సో ఇక్కడ కూడా నేను అదే అంటున్నా, సంవత్సరానికి ఒక సినిమా తీయచ్చు, బట్ అది మంచిగా తీసుకోవాలి అంతే. ఎందుకంటే ఒక సినిమాకి ఏముందబ్బా, 4 నెలలు కేటాయిస్తే సరిపోద్ది కరెక్ట్గా ఇయర్లో. సో సరిపోద్ది. సో యూనో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇప్పుడు రవితేజ గారికి అయితే మటుకు స్క్రిప్ట్ సెలక్షను, తర్వాత మార్కెట్, ఈ రెండు కూడా యూనో బ్యాడ్ వేలో వెళ్తున్నాయి. ఆయన సైడ్ నుంచి స్క్రిప్ట్ సెలక్షన్ బాగోట్లేదు, అండ్ మార్కెట్ ఏమో డౌన్ అవుతూ వస్తుంది, అదొకటి. సో ఈగిల్ విషయానికి వచ్చినట్టయితే అంటే సినిమాల గురించి మాట్లాడుకుంటే ఈగిల్ బేసిక్గా ఒక డిఫరెంట్ అటెంప్ట్. అయినా కూడా ఆడియన్స్ని కంప్లీట్గా సాటిస్ఫై చేయలేకపోయింది. ఎందుకంటే యూనో ఈగిల్లో ఒక ఒక సినిమా అంతా కూడా ఒక కైండ్ ఆఫ్ యాక్షన్ బ్లాక్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సో ఆ యాక్షన్ బ్లాకే మనకి సగంగా కనబడతా ఉంటుంది మొత్తం మనకి. సో అవి కొన్ని చోట్ల వావ్ అనిపిస్తుంది మనకి. ఆ యాక్షన్ బ్లాక్లో నెక్స్ట్ లెవెల్ ఎలిమెంట్స్ ఉంటాయి, లైక్ ఇళ్లలోంచి గన్లు వస్తుంటాయి, గోడల్లోంచి గన్లు వస్తుంటాయి, అవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేశారు. అవి బాగున్నాయి. బట్ ఒక యాక్షన్ బ్లాక్ కోసం సినిమా అంతా చూడాలంటే కష్టం కదా. సో దట్ ఈస్ ద ప్రాబ్లం అనమాట. సో అది ఎక్కడో సాటిస్ఫై చేయలేకపోయింది పీపుల్ని, అంతే సింపుల్. సో మిస్టర్ బచ్చన్కి ఏంటంటే ఇంకా ముందు నుంచే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, అదేదో తేడాగా ఉందని చెప్పి. బికాజ్ హరీష్ శంకర్ అవుట్డేటెడ్ డైరెక్టర్ అబ్బా. హరీష్ శంకర్ని మోస్ట్లీ ఇంకా ఇండస్ట్రీ నుంచి అంటే పెద్ద సినిమాలకి కాకుండా చిన్న సినిమాలకి కొంచెం తీసుకొని ఇస్తే బెటర్, అది నా ఒపీనియన్. ఎందుకంటే ఆయన ఒకప్పుడు బాగానే తీసేటోడు కొన్ని, ఇప్పుడు దువ్వాడ జగన్నాథం కానీ ఇవన్నీ కూడా కొన్ని బాగానే తీసాడు ఆయన ఒకప్పుడు, అండ్ గద్దలకొండ గణేష్ ఇవన్నీ కూడా. బట్ ఏందో ఆయన ఫిల్మోగ్రఫీ చూస్తే రీమేక్లే ఎక్కువ ఉంటాయి. ఆ గబ్బర్ సింగ్ రీమేకేగా, ఈ గద్దలకొండ గణేష్ రీమేకే, మిస్టర్ బచ్చన్ రీమేకే, ఉస్తాద్ భగత్ సింగ్ కూడా కొంతవరకు రీమేకే అంటారు. అది నేను చూడలేదు, మరి నాకు తెలీదు, ఒరిజినల్ చూడలేదు నేను. ఉస్తాద్ భగత్ సింగ్ చూసా, ఒరిజినల్ చూడలే అంటున్నా నేను. సో అదన్నమాట పాయింట్. సో అది పరిస్థితి ఏం తెలియట్లే. అండ్ మాస్ జాతర, అది మాస్ ఎంటర్టైనర్, రవితేజ గారి కమ్బ్యాక్ అది ఇది అన్నారు, కానీ అది కూడా బిస్కెటే, అది కూడా వర్కౌట్ కాలే. రొటీన్గా ఉంటుంది సినిమా, మరీ రొటీన్ సినిమా అది. ఇక భర్త మహాశయులకు విజ్ఞప్తి బేసిక్గా కొంతవరకు ఫన్ బాగానే జనరేట్ చేసినప్పటికీ కూడా అది ఎందుకు ఫెయిల్ అయిపోయింది అంటే, ఎందుకు ప్రాపర్ కంబ్యాక్ ఇవ్వలేకపోయింది అంటే, ఆ టైంకి మిగతా సినిమాలన్నీ కూడా ఫెంటాస్టిక్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చినాయి, అది పాయింట్. బేసిక్గా ఆ టైంలో వచ్చిన సినిమాలు అన్నీ ఎంటర్టైన్మెంట్ ఓరియంటెడ్ అనుకుంటా కదా. అటు చిరంజీవి గారిది మనశంకర వరప్రసాద్ గారు, ఇంకో పక్కేమో నారీ నారీ నడుం మొరారి, మరో పక్కేమో అనగనగా ఒక రాజు, ఇంకో పక్క భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఈ నాలుగిట్లో దేంట్లో తక్కువ కామెడీ ఉందంటే భర్త మహాశయులకు విజ్ఞప్తి. సో కంపారిజన్స్ రావడం వల్ల కూడా మళ్ళీ అది ఫెయిల్ అయిపోయింది. మిగతా వాటిలో కామెడీ అంత వర్కౌట్ అవుతుంది అనుకోలేనట్టున్నారు, బట్ బాగా గట్టిగా వర్కౌట్ అయిపోయింది. సో ఈ మూవీస్ అన్నీ చూస్తుంటే మనకి కామన్గా నోటీస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, రవితేజ గారి ఆ టిపికల్ మాస్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టేస్తే బెటర్, అది అర్థమవుతుంది. ఎందుకంటే ఇంకా దాని టైం అయిపోయింది. కావాలంటే ఒక 4-5 కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు తీసుకొని ఆ తర్వాత మళ్ళీ కంబ్యాక్ ఇచ్చినా పర్లేదు. పోనీ కాన్సెప్ట్ తీసినప్పుడైనా పోనీ ఏమైనా హెల్ప్ చేశారా అంటే మళ్ళీ అది లేదు, అది కూడా ప్రాబ్లమేగా. చాలామంది డిస్కో రాజా చాలా మంచి కాన్సెప్ట్ అసలు, కానీ ఇంకా దాన్ని కూడా యాక్సెప్ట్ చేయలేక. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ అది.
సో దాన్ని కూడా యాక్సెప్ట్ చేయలేకపోయారు. అదే అంటున్నా, ఏందో మరి ఇక. సో రవితేజ గారి స్క్రిప్ట్ జడ్జిమెంట్ కొంచెం వీక్ అయిందని కూడా అనిపిస్తోంది. బట్ ఇప్పుడు శివ నిర్మాణ ఇరుముడితో మేబీ అది కొంచెం వెనక్కి వెళ్తుందేమో, అది ఆ ఒపీనియన్ అన్న ఫీల్ కలుగుతుంది. అంటే లైక్ ఆయన స్క్రిప్ట్ జడ్జిమెంట్ వీక్ అవ్వలేదు అనిపిస్తుందేమో అనిపిస్తుంది ఆఫ్టర్ ఇరుముడి. ఇరుముడి మీద చాలా గట్టి హోప్స్ ఉన్నాయి నాకైతే మటుకు. యూనో డైరెక్టర్స్ చాలామంది ఏంటంటే రవితేజ గారిని ఎక్స్ప్లోర్ చేయకుండా, ఆయన యొక్క యాక్టింగ్ పొటెన్షియల్ ఎక్స్ప్లోర్ చేయకుండా, ఆయనకున్న మాస్ మహారాజా అన్న నేమ్ ఇమేజ్ ఏదైతే ఉందో దాని మీద డిపెండ్ అవుతున్న ఫీలింగ్ ఉంది నాకు. చాలామంది అలాగే తీస్తున్నారేమో సినిమాలు అనిపిస్తోంది నాకు. ఈగల్ కూడా ఆ జోన్లో తీసిన సినిమా అనిపిస్తుంది నాకు. ఈ మిస్టర్ బచ్చను, మాస్ జాతర అయితే అవుట్ రైట్ అదే ఫీలింగ్. సో ఇవన్నీ కూడా కొంచెం ఆ జోన్లో ట్రై చేసిన ఫీలింగ్ ఉంది నాకు. సో డైరెక్టర్లు ఏంటంటే రవితేజ గారు యాక్టింగ్ పొటెన్షియల్ ఆలోచించకుండా ఆయన మాస్ మహారాజా, సో అట్లా ఆలోచిద్దాం అన్నట్టుగా తీస్తున్న ఫీలింగ్ ఉంది నాకు. సో అదనమాట పాయింట్. సో రవితేజ గారి మూవీ అంటే ఇంకొకటి కూడా ఉంటుంది, బేసిక్గా ఎక్కువ మంది హీరోయిన్లు ఉండడం, సో ఫైట్స్, సాంగ్స్, డ్యాన్సులు, ఇవి కొంచెం యూనో అదొక స్టాంప్ పడిపోయింది. సో దాని నుంచి కూడా రవితేజ గారు బయటికి రావాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ ఇరుముడి ఆ ఒపీనియన్ని కంప్లీట్గా బయటికి తీసేస్తుంది అన్న ఫీలింగ్ అయితే ఉంది నాకు. ఇరుముడి మీద చాలా హోప్స్ ఉన్నాయి అందుకే నాకు. సో రవితేజ గారు వింటేజ్ కామెడీ టైమింగ్ ఇప్పుడు కూడా వర్కౌట్ అవుతుందా అంటే మరి అది కూడా లేదనే చెప్తాను నేను. ఎందుకంటే ఒకప్పుడు రవితేజ గారి టైమింగ్ వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు బేసిక్గా ఏదో పెద్ద బ్లాస్టింగ్ జోక్ అయ్యి ఉండి అండ్ దానికి కూడా ముందు నుంచి చాలా పెద్ద సెటప్ అనేది జరిగి అంతా చేస్తే తప్ప రవితేజ గారి నుంచి జోక్ అనేది పేలట్లేదు నాకైతే. లేదు అంటే తగ్గిపోయింది. లైక్ ఒకప్పుడు రవితేజ గారి జోక్స్ బాగా ఎంజాయ్ చేసేటోడిని, మిరపకాయలో కానీ లేదా కిక్కులో కానీ, ఎందులో చాలా సినిమాల్లో. ఇప్పుడు ఏమవుతోంది, ఇప్పుడు నా కూతురు స్టడీస్ అయ్యాయి అంటే డిగ్రీయా ఏదో అన్నట్టు అడిగితే 5వ తరగతి 5వ క్లాస్ అంటారు కదా. అది నాకు నవ్వు రాలే హానెస్ట్లీ. బట్ కొంతమంది మీమ్స్ చూశాను నేను, వాళ్ళకి అది బాగా అనిపించిందంట. సో ఏమో నాకు అంటే ఆ వింటేజ్ రవితేజ గారి ఫన్ చూసి ఇప్పుడు ఇది చూస్తుంటే నాకు ఎక్కట్లా. సో రవితేజ గారి పర్ఫార్మెన్స్ కంటే రైటింగ్ ఎక్కువ డిసప్పాయింట్ చేస్తుంది రీసెంట్ సినిమాల్లో, అది కదా ప్రాబ్లం. సో ఈవెన్ టైగర్ నాగేశ్వరరావు బాగా కొడుతుంది అనుకున్న టైంలో అక్కడ రైటింగే డిస్టర్బ్ చేసింది. ఈగిల్ అంతే, మిస్టర్ బచ్చన్ అయితే ఘోరం, మాస్ జాతర మరీ ఘోరం, భర్త మహాశైలకు విజ్ఞప్తి కొంచెం పర్లేదు కానీ స్టిల్ అది కూడా రైటింగ్ పరంగా కొంచెం బ్యాడే అనిపిస్తుంది నాకైతే మటుకు. సో ఈ మాస్ మహారాజా టైటిల్ అనేది ఇప్పుడు రవితేజ గారికి స్ట్రెంగ్త్ కంటే బర్డెన్గా ఎక్కువ మారిపోయింది అన్న ఫీలింగ్ కలుగుతుంది నాకైతే, అంటే నాకు అనిపిస్తోంది అట్లా. సో ఆయనకి ఇప్పుడు అది ఒక స్ట్రెంగ్త్ లాగా కంటే ఒక బలహీనతలాగే మారిపోయిందేమో, ఒక బర్డెన్ లాగా మారిపోయిందేమో అన్న ఫీలింగ్ ఉంది నాకు. అండ్ యునో ఈడియట్, వెంకీ, భద్ర, విక్రమార్కుడు, దుబాయ్ సీను, కిక్, సో ఆ టైం నాటి రవితేజ గారికి ఇప్పటి రవితేజ గారికి చాలా డిఫరెన్స్ వచ్చింది. సో దానివల్ల మాస్ మహారాజా అనే ట్యాగ్ ఏదైతే ఉందో అది జస్టిఫై కాదనిపిస్తోంది. అంటే యూనో రవితేజ గారి లుక్స్ కొంతవరకు ఎఫెక్ట్ అయిపోయాయి, యూనో ఏజ్ అనేది పెరుగుతూ ఉంది ఆబ్వియస్లీ, అండ్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. సో ఎంత కాదన్నా ఇప్పుడు రవితేజ గారి ఏజ్ ఎంత, అప్రాక్సిమేట్లీ 58 years. సో ఆల్మోస్ట్ 60కి దగ్గరకు వచ్చేసారు. సో మనం ఇప్పటికీ కూడా రవణాని ఇష్టంగా పిలుచుకుంటాం, బట్ ఆయన అన్నలాగైతే లేరు ఇప్పుడున్న ఏజ్కి అయితే మటుకు. సో అది పాయింట్, అండ్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ అంతే ఇంకా. సో ఆయనలో ఆ లుక్స్ పోయాయి, ఆ ఎనర్జీ పోయింది, ఆ జోష్ తగ్గిపోయింది, మరి ఇంకా అంతే మరి ఇంకా. సో అదే బిగ్గెస్ట్ డిఫరెన్స్ అంటాను నేనైతే మటుకు. సో పాత రవితేజ గారి ఫిల్మ్స్లో కూడా ఒక స్పాంటేనిటీ ఉండేది, అది కూడా ఇప్పుడు మిస్ అయిపోతుంది. అసలు అది వర్కౌట్ కావట్లా. అంటే ఇప్పుడు మిరపకాయ సినిమాలో ఏది ఇప్పుడు అనండి అబ్బా, ఇది అనండి అబ్బా అంటారు కదా, అది ఇప్పటికీ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది నాకైతే మటుకు. ఆ కైండ్ ఆఫ్ వైబ్ నాకు ఇప్పుడైతే కనబడట్లేదు నాకైతే. సో రవితేజ గారి కామెడీకి ఒకప్పుడు చాలా సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది, అండ్ ఆ కామెడీ స్టైల్ని ఫిల్మ్ మేకర్స్ చాలా అండర్ యూటిలైజ్ చేస్తున్నారు కరెక్ట్గా మాట్లాడుకుంటే. డైరెక్టర్స్ అసలు వాడుకోవట్లేదు, వాడుకుంటున్నా దాన్ని మళ్ళీ ఆ మాస్ జోన్లో, ఆ టిపికల్ క్రాక్ స్టైల్లో అలా వాడడానికి ట్రై చేస్తున్నారు, అది వర్కౌట్ కావట్లా. సో ఇప్పుడు మొన్న వచ్చిన మాస్ జాతరలో కూడా ఏదో రైల్వే ఆఫీసరు, తర్వాత అంతకుముందు మిస్టర్ బచ్చన్లోనేమో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు, ఇంకోటి ఏదో సినిమా ఉంటుంది దాంట్లో కూడా కొంచెం ఇలాగే ఉంటుంది. దాంట్లో ఎగ్జాక్ట్గా పేరు గుర్తురాట్లే, బట్ రీసెంట్గా రిలీజ్ అయింది, అది 2022లో అనుకుంటా. రామారావు ఆన్ డ్యూటీ, అందులో కూడా అంతే, అందులో ఏదో ఐఏఎస్ ఆఫీసరో ఏదో సంథింగ్, కలెక్టరో ఏదో సంథింగ్ అందులో అలాగా. సో ఈ ఆఫీసర్ల కాన్సెప్ట్ ఏదవుతుందో అది బాలే. సో అలాగొచ్చి నేను కామెడీ చేస్తానంటే అది వర్కౌట్ కావట్లేదు, అది నా పాయింట్ అయితే మటుకు. సో ఇప్పుడు రవితేజ గారి మాస్ సినిమా అంటే ఆడియన్స్ తాలూకు ఎక్స్పెక్టేషన్స్ ఏంటి,
ఖచ్చితంగా రవితేజ గారు ఎంటర్టైన్ చేయాలి, మంచి ఎమోషన్స్తో రావాలి, అండ్ త్రూ అవుట్ ద మూవీ ఎంగేజింగ్ ఉండాలి. సో దట్ ఈస్ వాట్ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ నౌ. పీపుల్ అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడున్న సిచ్యువేషన్కి అయితే మటుకు. దట్ ఈస్ ద వన్ థింగ్. సో బట్ అది మరి ఇస్తారా లేదా అనేది చూడాలి. ఇరుముడి ఓకే, నెక్స్ట్ ఏం సినిమా చేస్తారనేది ఐడియా లేదు మనకి. ఇప్పుడు శివ నిర్వాణ అదే ఈ ఇరుముడి తర్వాత మనకి ఐడియా లేదు ఏంటనేది. సో రవితేజ గారు ఏజ్కి తగ్గ క్యారెక్టర్స్ చూస్ చేసుకోవాలనే క్రిటిసిజం కూడా ఉంది. సో దానికి ఏమంటాం ఇంకా. ఒకటైతే వాస్తవం, ఇప్పుడు మిస్టర్ బచ్చన్లో భాగ్యశ్రీ బోర్సేనా, మిస్టర్ బచ్చన్లో అయినా భాగ్యశ్రీ, మిస్టర్ బచ్చన్లో హీరోయిన్ ఎవరు? ఈ ప్రొడ్యూసర్ల పేర్లు అయితే బోల్డ్ ఉన్నాయి కానీ హీరోయిన్ పేరు ఎదురా భాగ్యశ్రీ బోర్సే. సో ఈ మిస్టర్ బచ్చన్లో కొన్ని పాటలు ఉంటాయి, ఆ పాటలు బేసిక్గా అంత గొప్పగా అయితే ఏం లేవు. అండ్ దాంట్లో ఆ డ్యాన్స్ ఏదైతే ఉందో, హీరోయిన్ బ్యాక్ దగ్గర ఒక పాకెట్లు ఉంటాయి, ఆ పాకెట్లో చేతులు పెట్టి ఇట్లా అనేది, అది బాగాలేదు. టు బీ హానెస్ట్, మనశంకర్ వరప్రసాద్ గారిలో చిరంజీవి గారికి నయనతార గారికి ఆ లవ్ ట్రాక్ని కూడా చాలా యూనిక్గా డిజైన్ చేశాడు అనిల్ రావిపూడి గారు. అది చాలా బెస్ట్ అసలు. అంటే ఆ ఏజ్ గ్రూప్కి తగ్గట్టుగా బాగా చూస్ చేసుకున్నాడంట. వాళ్ళు ఇద్దరు పెద్దోళ్ళు, ఇద్దరు పెళ్ళిళ్ళు అయిపోయిన వాళ్ళు, ఇద్దరు ఒక రకంగా ముసలోళ్ళే వాళ్ళ ఏజ్ల గ్రూపుల ప్రకారంగా. సో నయనతార కూడా ఏమీ బాలాకుమారి ఏం కాదు కదా. నయనతార ఏజు ఎంత, 41 years ఓల్డ్. సో బట్ ఇంకా బెటర్ లేండి ఆఫ్ కోర్స్ బాస్తో కంపేర్ చేసుకుంటే. బట్ స్టిల్ ఇద్దరు కూడా వయసులో పెద్దోళ్ళే. సో వాళ్ళ ఏజ్లు కూడా వాళ్ళని చూపిస్తున్నప్పుడు ఆబ్వియస్లీ కొంచెం మంచి ట్రాక్ రాసుకోవాలి. అది బాగా రాశారు కూడా. బట్ ఇక్కడ ఏమైంది, ప్రాపర్ ట్రాక్ అంటూ లేదు ఇక్కడ. అది కదా వర్స్ట్ పార్ట్ ఇక్కడ. సో అనేది అది నా ప్రాబ్లం, అదే, ఇంకేం లేదు, సింపుల్. సో అది నాకు కూడా అనిపిస్తుంది, నాకు అప్పుడప్పుడు. అండ్ పీపుల్ కూడా క్రిటిసైజ్ చేస్తారు కానీ నాకు అనిపిస్తుంది. సో రవితేజ గారు కొంచెం బెటర్గా చూస్ చేసుకోవచ్చు ఏజ్కు తగ్గట్టుగా రోల్స్. అంటే లైక్ ఆ లియో ఎలా, ఇప్పుడు ఇరుముడు కూడా అంతేగా, ఇప్పుడు ఫాదర్ రోల్ ఇది బెస్టే. ఇప్పుడు లియోలో కూడా విజయ్ తలపతి ఒక ఫాదర్ రోల్ చేస్తాడు, అట్లా అనమాట. అట్లా చూస్ చేసుకోవాలి. అండ్ ఆ లుక్లో కూడా కొంచెం ఆ వైట్ హెయిర్ అనేది ఉండేలాగా అలా చూస్ చేసుకోవాలి, అలా ఉండి సెట్ అయ్యేలాగా చేసుకోవాలి. బట్ ఏమో అట్లా చేయట్లేదు. బట్ ఏదైనా వాల్తేరు వీరయ్యలో మళ్ళీ బాగా యాప్ట్ అయ్యారు, మళ్ళీ అది బాగా సెట్ అయింది. సో అక్కడ అదంతే, ఆ సిచ్యువేషన్ బాగా వర్కౌట్ అయింది, ఆ కథ అదంతా బాగా వర్కౌట్ అయింది, అదనమాట. సో యంగ్ హీరోయిన్స్తో ఆ రిపిటేటివ్ రొమాంటిక్ ట్రాక్స్ అనేవి ఆడియన్స్ యాక్సెప్టెన్సీని ఎఫెక్ట్ చేస్తున్నాయి, చాలా ఎక్కువ ఎఫెక్ట్ చేస్తున్నాయి. సో ఫాదర్గా, మెంటర్గా కొన్ని గ్రే షేడెడ్ క్యారెక్టర్స్ ఉంటాయి. సో వాటిని కనుక ఎక్స్ప్లోర్ చేసినట్టయితే ఇట్ విల్ బి ఫెంటాస్టిక్ అసలు. సో ఇప్పుడు ఇరుముడి ఫాదర్ రోలే కదా. సో నెక్స్ట్ బేసిక్గా ఆయన ఒక మెంటర్ రోలో, లేదంటే ఒక ఏదైనా గ్రే షేడెడ్ క్యారెక్టర్ ఏదైనా చేస్తేనో ఐ వాంట్ టు సీ. ఇన్ఫ్యాక్ట్ రవితేజ గారు ఒక సినిమాలో అవుట్ రైట్ విలన్గా చేస్తే చూడాలని ఉంది నాకు. లైక్ నాకు అట్లా ఉంది నాకు. అండ్ కొంచెం కొన్ని ఉంటాయి, లైక్ చూడాలి ఎలా ఉంటాయి ఏంటనేది. సో ఫుల్ ఫ్లెడ్జర్గా మాస్ హీరోగా కంటిన్యూ అవ్వడంతో పాటుగా అట్ ద సేమ్ టైం క్యారెక్టర్ డ్రివెన్ స్టార్గా కూడా ఉంటే బెటర్ అన్న ఫీల్ ఉంది నాకు. బికాజ్ రవితేజ గారు, బికాజ్ వాళ్ళ బ్రదర్ చనిపోయిన తర్వాత బాగా డల్ అయిపోయారు రవితేజ గారు. సో దట్ ఈస్ ద వన్ థింగ్ ఐ కెన్ అండర్స్టాండ్. బట్ స్టిల్ ఏమో, నాకైతే మటుకు మల్టిపుల్ రోల్స్ ఎక్స్ప్లోర్ చేస్తే బెటర్, ఎస్పెషల్లీ పాన్ ఇండియా వైడ్గా. పాన్ ఇండియన్ సినిమాలలో లైక్ ఇప్పుడు ఏదైనా ఒక హిందీ సినిమా ఉంది, వాళ్ళు ఏంటంటే ఒక తెలుగులో కూడా మార్కెట్ కావాలనుకుంటున్నారు. సో దట్ అక్కడ రవితేజ గారు ఇంపార్టెంట్, లైక్ ఒక విలన్ గానో లేదంటే ఆపోజిట్ అయితే చేస్తే బెటర్. అంత ఎందుకబ్బా. టు బీ హానెస్ట్, ప్యారడైజ్లో రాఘవ్ జుయాల్ని తీసుకున్నారు కదా, బట్ ఫర్ ద మార్కెట్ ఆఫ్ హిందీ తీసుకున్నారు, నేను ఒప్పుకుంటా. బట్ రవితేజ గారిని తీసుకుంటే ఎలా ఉండును ఆ రోల్లో? లేదంటే ఇప్పుడు షికంజి మాలిక్ రోల్ ఉంది మోహన్ బాబుది, ఆ ప్లేస్లో రవితేజ గారు చేస్తే ఎట్లుంటుంది? నాని అన్న రవితేజ అన్న ఇద్దరు కలిపి సినిమాలు కొడితే ఎట్లుంటుంది? ఒక సినిమాలో కనబడితే ఇద్దరు 1-on-1 ఉంటే మెంటల్ ఎక్కిపోతారు పీపుల్. అది మిస్ అయింది నాకు. అలా చేస్తే బాగుందని నా ఫీల్ నాకు. సో చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు లాగా, నాగార్జున గారు లాగా కాకుండా రవితేజ గారు ఏంటంటే స్క్రీన్ ఇమేజ్ని మార్చాల్సిన అవసరం వచ్చింది, ఎంత కాదన్నా సరే. అది నా వెర్షన్ అయితే. సో ఏమో నాకైతే అలా అనిపిస్తుంది నాకు. సో ఇంకా ఇరుముడి గురించి ఒకసారి మాట్లాడుకుంటే, ఇరుముడి ఫస్ట్ లుక్, ట్రైలర్ ఇవన్నీ కూడా చాలా బాగా అనిపించాయి. అండ్ ఆ ట్రైలర్ అనేది చాలా అంటే చాలా హార్ట్ వార్మింగ్గా, చాలా రిఫ్రెషింగ్గా ఉంది. అండ్ మంచి ఫీల్ గుడ్ సినిమా చూడబోతున్నా అన్న ఒక ఫీల్ అయితే కలిగింది నాకు. సో అది చాలా బాగా అనిపించింది. అండ్ రీసెంట్ రవితేజ గారి మూవీస్తో కంపేర్ చేస్తే రవితేజ గారిలో ఆ మాస్ మహారాజా అన్న వైబ్ లేదు.
అండ్ అన్నెసెసరీ యాక్షన్ సీన్స్ ఉన్నట్టు అనిపించట్లేదు. ఆ హీరోయిన్ ట్రాక్ ఏం కనబడట్లేదు. అండ్ అన్నెసరీ ట్రాక్ డ్యాన్సులు అవి కూడా ఉన్నట్టు అనిపించట్లేదు. సో ఆ దైవభక్తితో కూడుకున్న కాన్సెప్ట్, ఆ మందు ప్రతిదీ కూడా చాలా ఫెంటాస్టిక్గా కనెక్ట్ అవుతుంది అనిపిస్తోంది నాకు. ఆ స్టోరీ బేసిక్గా చాలా కనెక్టింగ్గా, చాలా ఎంగేజింగ్ ఉంటుంది అనిపిస్తోంది నాకు. సో ఫాదర్ ఓరియంటెడ్ ఎమోషనల్ క్యారెక్టర్లో చూడటం చాలా ఫ్రెష్గా అనిపించి చాలా బాగా వర్కౌట్ అవుతుంది అన్న ఫీలింగ్ అయితే కలిగింది నాకైతే మటుకు. అండ్ అయ్యప్ప దీక్ష బ్యాక్డ్రాప్ అనేది బేసిక్గా కమర్షియల్ తెలుగు సినిమాలో చాలా చాలా పవర్ఫుల్ ఎలిమెంట్. మీరు కనుక గమనించినట్టయితే దేవుళ్ళు సినిమా కావచ్చు, అండ్ ఒకప్పుడు కూడా చాలా సినిమాలు వచ్చాయి ఈ అయ్యప్ప దీక్షకు సంబంధించినవి. సో అవి చాలా బాగా వర్కౌట్ అవుతాయి. అంటే ఆ కమర్షియల్ తెలుగు సినిమాలో ఆ స్టోరీ ఎలిమెంట్ని చాలా పవర్ఫుల్గా ప్రజెంట్ చేయడానికి ఈ అయ్యప్ప దీక్ష అనే కాన్సెప్ట్ బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇంకా ఇంకొక బెటర్ లెవెల్ కాన్సెప్ట్ పెట్టారు. సో అది బాగా వర్కౌట్ అవుద్ది అనిపిస్తోంది. సో ఆ డెవోషనల్ ఎలిమెంట్ ప్లస్ ఫాదర్ డాటర్ సెంటిమెంట్ అండ్ ఒక క్రైమ్ రిలేటెడ్గా తిరుగుతూ ఉంది మొత్తం అంతా. సో ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతుంది అనిపిస్తోంది నాకైతే సినిమా అయితే మటుకు. సో ట్రైలర్లో కావాలని రవితేజ గారి మాస్ ఇమేజ్ని కొంచెం తగ్గించే ప్రయత్నమే చేశారనిపించింది. ఒకవేళ యాక్షన్ బ్లాక్ సినిమాలో ఉంటే మనం ఏం చేయలేం, బట్ ఇక్కడైతే మటుకు అలా చేశారన్న ఫీలింగ్ అయితే కలిగింది నాకు. సో పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా ఉన్న సినిమాలు చేయాలి అని చెప్పి ఫ్యాన్స్ ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇరుముడి రైట్ ఫిల్మ్ అన్న ఫీల్ అయితే కలిగింది నాకు. సో మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి, బట్ న్యాచురల్గా స్టోరీ నుండి వస్తాయి అనిపిస్తోంది. సో అలా కాకుండా ఫ్యాన్స్ కోసం సెపరేట్ ఎలివేషన్స్ అయితే పెట్టట్లేదు అనిపించింది నాకు. బికాజ్ శివ నిర్వాణ గారి సినిమాలు మనం గమనించినట్టయితే ఆయన ఎప్పుడు కూడా అలా ఎప్పుడు ట్రై చేసింది అయితే లేదు. ఆయన సినిమాలన్నీ కూడా గమనిస్తే నిన్ను కోరి, మజిలీ, టక్ జగదీషు, ఖుషి అండ్ ఇరుముడి. సో ఇప్పుడు నిన్ను కోరి బాగుంటుంది, చాలా బాగా అనిపిస్తుంది శివ నిర్వాణది. దట్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ అబ్బా. అసలు నిన్ను కోరి అసలు మామూలుగా ఉండదు సినిమా. దానికి కోన వెంకట స్క్రీన్ ప్లే రాసింది, గ్రేట్ డూడ్. సో తర్వాత మజిలీ బాగుంటుంది, టక్ జగదీష్ అంతేం ఆడలే, ఖుషి పర్లేదు అంతే. ఇరుముడి మటుకు చాలా గట్టిగా కంబ్యాక్ ఇస్తారన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది నాకైతే శివ నిర్వాణ గారు కూడా. సో నాకు ఆ ఫీల్ అయితే ఉంది నాకు. సో చూద్దాం మరి ఇంకా. అండ్ ట్రైలర్లో రవితేజ గారి క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది బేసిక్గా కొంచెం అడ్వాంటేజ్ అవుతుంది సినిమాకి అని కూడా అనిపిస్తుంది నాకు. రీసెంట్గా కనుక చూసుకున్నట్టయితే కొంచెం బాగా అనిపించింది నాకు. మళ్ళీ ఆ ఫ్యామిలీ ఆడియన్స్కి, ఆ రెగ్యులర్ కమర్షియల్ ఆడియన్స్కి కూడా ఈ సినిమా రవితేజ గారిని కనెక్ట్ చేస్తుంది అన్న ఒక ఫీలింగ్ అయితే కలిగింది నాకైతే మటుకు. సో చూద్దాం, ఒక స్టార్ సినిమా లాగే అనిపిస్తోంది. అట్ ద సేమ్ టైం ఫాదర్ డాటర్ రిలేషన్ కనబడుతోంది, అండ్ అయ్యప్ప స్వామి దీక్ష ఆ ఎమోషన్ అది కూడా బాగా కనబడుతోంది. అండ్ ఆ చిన్నపిల్లలు చనిపోవడం వెనకున్న ఒక మిస్టరీ, సో అది కూడా ఉంది. చాలా ఎలిమెంట్స్ అయితే కనబడుతున్నాయి. లెట్స్ సీ, చూద్దాం. సో వీళ్ళిద్దరి కాంబినేషన్ పేపర్ మీద కొంచెం అన్యూజువల్గా అనిపించవచ్చు, శివ నిర్వాణ గారిది అండ్ రవితేజ గారిది. బట్ అదే ఫిల్మ్కి అడ్వాంటేజ్ అన్న ఫీలింగ్ కలిగింది నాకైతే అట్లా అనిపించింది. బికాజ్ కొరటాల శివ గారు బాలకృష్ణ గారి కాంబినేషన్లో సినిమా వస్తుంది, అది కూడా అంతే పేపర్ మీద అన్యూజువల్ అనిపిస్తుంది, బట్ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండే ఛాన్స్ అయితే ఉన్నాయన్నమాట. బికాజ్ శివ నిర్వాణది ఒక ఎమోషనల్ స్టోరీ టెల్లింగ్. సో దాన్ని రవితేజ గారి ఎనర్జీతో బ్లెండ్ చేసినట్టయితే ప్రాపర్గా వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఒక కంప్లీట్గా డిఫరెంట్ యాంగిల్లో ప్రజెంట్ చేయడానికి శివ నిర్వాణ గారు ఒక రైట్ డైరెక్టర్ అన్న ఫీల్ కూడా ఉంది నాకైతే. రవితేజ గారిని చూపించాలి, ఒక డిఫరెంట్ వెర్షన్లో చూపించాలి. ఎందుకంటే డైరెక్టర్ ఎప్పుడు కూడా స్టార్ ఇమేజ్ని మోస్ట్లీ ఫాలో కాకపోతేనే బెటర్. బట్ అంటే మరీ ఇప్పుడు మనం పాన్ ఇండియా సినిమాలు తీస్తున్నాం, అట్లా ఆల్రెడీ సక్సెస్లో ఉన్నారు అలా అంటే ఓకే. బట్ ఏమైనా కొన్ని ఫెయిల్యూర్స్ లాంటివి వచ్చినప్పుడు, సో కంబ్యాక్ ఫిల్మ్గా కావాలనుకున్నప్పుడు ఈ స్టార్ ఇమేజ్ పక్కన పెట్టేయాలి. ఇప్పుడు స్పిరిట్ ఉంది, దాంట్లో ప్రభాస్ గారు స్టార్ ఇమేజ్ని దృష్టిలో పెట్టుకొని ఒక ఇంట్రో సాంగ్ ప్లాన్ చేస్తున్నారంట. సో అంటే జనరల్గా పాన్ ఇండియన్ సినిమాల్లో అట్లాంటివి చాలా అరుదుగా చూస్తాం మనం, కానీ ఇందులో అది కూడా ప్లాన్ చేశారు. సో దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ కదా. సో అట్లా అనమాట. సో అందుకే స్టార్ ఇమేజ్ని కొంచెం పక్కన పెట్టి తీయడమే బెస్ట్ అనిపించింది నాకైతే మటుకు. సో ఇందులో ఇరుముడిలో అండ్ నాకు ఆ ఎమోషనల్ స్ట్రెంగ్తే ఇంపార్టెంట్ అనిపిస్తోంది రవితేజ గారి మాస్ స్ట్రెంగ్త్ కంటే. సో లెట్స్ సీ, మరి చూద్దాం. సో ఏదైనా మంచిదేగా, ఎలాగైనా సరే సినిమా వర్కౌట్ అయితే చాలు. సో డైరెక్టర్స్కి ఎలాగో రవితేజ గారు కంప్లీట్ ఫ్రీడమ్ ఇస్తారన్న పాయింట్ ఉంది. సో స్టార్ ఎక్స్పెక్టేషన్స్ ఏమి పట్టించుకోకుండా సినిమాలు తీస్తారన్న పాయింట్ ఉంది. సో ఇది కూడా అలాగే వచ్చింది అనుకుంటున్నాను నేను. సో కంప్లీట్గా శివ నిర్వాణ గారి విజన్ అంతా కూడా మనకు అక్కడ స్క్రీన్ మీద కనబడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో రవితేజ గారి కంబ్యాక్ కోసం ఫర్దర్గా ఇలా కొంచెం ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్స్తో కొంతవరకు చేసి ఆ తర్వాత కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చి, బట్ వాళ్ళతో అవకాశం ఇచ్చినప్పుడు కూడా స్క్రిప్ట్లు చాలా యూనిక్గా ఉంటేనే చూస్ చేసుకోవాలి, లేదంటే చేయకూడదు.
యంగ్ ఆర్ న్యూ ఫిల్మ్ మేకర్స్తో ఎక్స్పెరిమెంట్లు చేయడంలో తప్పు లేదు కానీ కాన్సెప్ట్ బాగుంటే చేసిన ఒక అర్థం ఉంది కానీ కాన్సెప్ట్ బాగాలేనప్పుడు కూడా రొటీన్గా ఉన్నప్పుడు కూడా ఎందుకు చేసేయడం. సో ఇది కనుక సక్సెస్ అయితే నాకు ఎందుకో ఇరుముడి హిట్ అయినట్టయితే రవితేజ గారి స్క్రిప్ట్ సెలక్షన్ కొంచెం మారుతుంది అన్న ఫీల్ అయితే కలిగింది నాకైతే మటుకు. సో లెట్స్ సీ. అలాగని మరీ కంబ్యాక్ ఫిల్మ్ అన్న ప్రెషర్ కూడా పెట్టద్దు ఇరుముడి రవితేజ గారి మూవీ మీద. ఎందుకంటే ఒకవేళ అది కొంచెం డిసప్పాయింట్ చేసినా కూడా మళ్ళీ ఇదేం కంబ్యాక్ ఇవ్వలే అన్న ఫీలింగ్ ఆ ఫీలింగ్ వచ్చేస్తారు. అలా వద్దు. సో ప్రెషర్ పెట్టకుండా వెళ్ళి చూసి ఎంజాయ్ చేసి బాగుంటే హ్యాపీ, బాగాలేకపోతే ఇంకో సినిమా అంతే. మరి ఇంకా సినిమా హిట్ అయినా ఓ సినిమా తీస్తారు, సినిమా ఫ్లాప్ అయినా ఇంకో సినిమా తీస్తారు. నేను ఇంతే సినిమాలో డైలాగ్ ఇది అదనమాట. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎమోషన్ వర్కౌట్ అవ్వాలి, స్టోరీ వర్కౌట్ అవ్వాలి. సో రవితేజ గారి పర్ఫార్మెన్స్ వర్కౌట్ అవ్వాలి, ఆ పాప పర్ఫార్మెన్స్ కూడా వర్కౌట్ అవ్వాలి. అవి కనుక వర్కౌట్ అయినట్టయితే ఇరుముడి సినిమా అయితే హిట్ అవుతుంది. సో ఓపెనింగ్ కలెక్షన్స్ కంటే ఈ సినిమాకి నాకు ఎందుకో వర్డ్ ఆఫ్ మౌత్ చాలా ఎక్కువ స్ట్రెంత్ అనిపిస్తోంది నాకైతే. లైక్ ఎందుకో ఫర్దర్గా వెళ్తూ ఉన్న కొద్దీ చాలా బాగా ఆడుతుంది అండ్ సెకండ్ వీక్లో ఇంకా బాగా ఆడుతుందని ఫీలింగ్ వచ్చింది. బట్ సెకండ్ వీక్ టాక్సిక్ వచ్చి చాలా థియేటర్లు అది పట్టుకుపోద్ది బికాస్ దిల్ రాజు గారు కదా డిస్ట్రిబ్యూషను. సో అది ప్రాబ్లం. సో మూవీ ఒకవేళ సక్సెస్ అయినా కూడా రవితేజ గారి మార్కెట్ అయితే ఇమీడియట్గా మళ్ళీ రికవర్ అయిపోదు, టైం పడుతుంది. ఆయన ఇంకొక 2-3 హిట్లు కొట్టాలి ఆయన, అప్పుడు కానీ మార్కెట్ అయితే రికవర్ కాదు. సో ఇరుముడి ఫ్లాప్ అయితే రవితేజ గారి ఫ్యూచర్ ఫిల్మ్స్ మీద ఎఫెక్ట్ ఉంటుందా అంటే ఉంటుంది, పక్కా ఉంటుంది. ఎందుకంటే ఆయన ఒక మంచి డీసెంట్ ఫిల్మ్ తీసినా అదే వచ్చి, ఇలా తీసినా అదే వస్తే ఇంకా అయ్యే తీసుకుంటారు కదా, మాస్ ఫిల్మ్లే తీసుకుంటారు కదా. సో నెక్స్ట్ 3 ఫిల్మ్స్ తాలూకా స్క్రిప్ట్ సెలక్షన్ అంతా ఇరుముడి రిజల్ట్ మీద డిపెండ్ అవుతుంది, పక్కా అవుతుంది. సో రవితేజ గారి కంబ్యాక్ కోసం అయితే కాబట్టి ఒక క్రాక్ స్టైలో లేదంటే ఒక ఇప్పుడు ఆయనకున్న సిచ్యువేషన్కి అయితే మటుకు ఒక విక్రమార్కుడు స్టైల్ సినిమా పడాలి. కరెక్ట్గా మాట్లాడుకుంటే పోలీస్ ఆఫీసర్ రోల్తో ఒక సినిమా పడాలబ్బా, అది పడితే పర్ఫెక్ట్ ఉంటుంది. క్రాక్ 2 పడినా తప్పు లేదు నన్ను అడిగితే. సో చూద్దాం మరి. ఇంకా విక్రమార్కుడు 2 కష్టం. యాక్చువల్గా విక్రమార్కుడు 2 కథ అయితే ఉంది, కథ డైరెక్టర్ అయితే రాజమౌళి గారు కాదు, వేరే ఎవరో డైరెక్ట్ చేస్తారు. కథ అయితే ఉంది, అదనమాట పాయింట్. బట్ ఏమో చూద్దాం ఏమంటారు మరి, రాజమౌళి గారు ఏమంటారో చూడాలి కదా, ఒప్పుకుంటారో లేదో అలా తీయడానికి. సో రవితేజ గారి కెరియర్లో ఆ సెకండ్ ఇన్నింగ్స్ అనేది స్టార్ట్ చేయడానికి ఇరుముడి ఒక ఫౌండేషన్ లాగా మారాలని అయితే అనుకుంటున్నాను నేను. సెకండ్ ఇన్నింగ్స్ ఏంది బ్రో అన్నట్టు అంటావా అంటే లేదు, ఈ మధ్య రవితేజ గారి మార్కెట్ బాగా పడిపోయింది. సో అది మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాల్సి ఉంది. అది బౌన్స్ బ్యాక్ అయితే డెఫినెట్గా సెకండ్ ఇన్నింగ్స్ మళ్ళీ గట్టిగా ఉంటుందన్న ఫీల్ అయితే ఉంది నాకు. సో బట్ మల్టిపుల్ రోల్స్ అయితే చెయ్యాలి, రకరకాల రోల్స్ చేయాలి. ఏదో ఇట్లాగ మాస్ హీరోగా మాత్రమే కాకుండా మల్టిపుల్ రోల్స్ అనేవి చేస్తే బాగుంటుందని నా ఫీల్, నా స్ట్రాంగ్ ఫీల్. లెట్స్ సీ మరి చూద్దాం ఏంటనేది. సో కెరియర్ని రివైవ్ చేసుకోవడానికి ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రిప్ట్లు సెలెక్షన్ మార్చుకోవాలి. కొత్త డైరెక్టర్లకి మరీ ఎక్కువ ఛాన్సులు ఇవ్వకుండా కొంచెమైనా ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్స్తో మూవీస్ చేయాలి ఇనీషియల్గా. తర్వాత కావాలంటే మధ్య మధ్యలో అంటే ఒక 2 సినిమాలు ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్స్తో, ఒకటి కొత్త డైరెక్టర్తో అలా చేస్తే పర్లేదు. అది మిస్ అవుతోంది, అది ప్రాబ్లం. సో ఫైనల్గా నా ప్రిడిక్షన్ అయితే మటుకు ఇరుముడి రవితేజ గారికి ఒక స్పెషల్ ఫిల్మ్ అవుతుంది అనిపిస్తోంది అండ్ ఒక జెన్యూన్ టర్నింగ్ పాయింట్ అవుతుంది అనిపిస్తోంది నాకైతే మటుకు. లెట్స్ సీ మరి చూద్దాం. సో నాకైతే అలా అనిపిస్తుంది. సో ఒక రెగ్యులర్ టిపికల్ ఫిల్మ్ లాగా మిగిలిపోద్ది అని అయితే అనుకోవట్లేదు నేనైతే. సో లెట్స్ సీ మరి చూద్దాం. మీ ఒపీనియన్ ఏంటి? ఇరుముడి రవితేజ గారికి ఎలాంటి కంబ్యాక్ ఇస్తుంది అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జవర్స్ మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో. బాయ్.